నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలోని ఈ మహాసభలకి రాష్ట్రం మొత్తం మీద 600 అభ్యత్వానికి ఒకరి చొప్పున 625 మంది హాజరై ఈ మహాసభల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చించి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. 17వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి. గత మహాసభ భీమవరంలో జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలో సిఐటి చేసిన పోరాటాలు విజయాల్ని నెమరు వేసుకొని వచ్చే 3 ఏళ్ల కాలంలో ఈరోజు సిఐటి కార్మిక వర్గం సంబంధించి ఏ సమస్యలపై పనిచేయబోతా ఉంది, ఏ రకంగా ప్లాన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం కోసం సిఐటి రాష్ట్ర మహాసభలు నంద్యాలలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అన్ని కేంద్రాల్లో నివాస ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా విశాఖ సిఐటి ఆఫీసులో కూడా జెండా ఆవిష్కరణ జరిగింది. అయితే ఈ మహాసభల్లో ఇప్పటికీ ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని కాలరాసే పని చేస్తూ ఉంది. ఓ పక్క బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే సాధించుకున్న కార్మిక చట్టాలన్నిటిని కాలరాసి ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొచ్చే పరిస్థితి చేసింది. ఈరోజు కనీస వేతనాలు రోజుకి 178 రూపాయలు ఇస్తే సరిపోద్దని చెప్పేసి, అంటే నెలకు 5,000 రూపాయలు ఇస్తే సరిపోద్దని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు, కోడ్ని తీసుకొచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము అడగడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేస్తున్న కమిటీలే చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఆ రకంగా కనీస వేతనాలు చట్టాలు అమలు చేయాలని చెప్పేసి, పాత చట్టాలన్నీ పునరుద్ధరించాలని చెప్పేసి ఇప్పటికీ ఆల్రెడీ పర్మనెంట్ చేయకుండా ఒక పక్కన వ్యవహారం చేస్తుంది, మొత్తం కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకొస్తుంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఓ మంచి తీర్పు ఇచ్చింది. కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న వాళ్ళందరికీ శాశ్వత పనులు చేస్తున్న వాళ్ళందరికీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి, ఆ రకంగా శాశ్వత పనులు ఉంటున్న కాంట్రాక్ట్ పనులు చేస్తున్న అందరికి కూడా పర్మనెంట్ చేయాలని, ఈ రకంగా మొత్తం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఈరోజు స్కీమ్ వర్కర్స్ కానీ, ఆశా అంగన్వాడీ, మిడ్ డే మీల్ కానీ, మున్సిపల్ కానీ, ఈరోజు గిగ్ వర్కర్స్గా పనిచేసిన వాళ్ళకి కానీ ఎటువంటి హక్కులు లేకుండా పరిస్థితుంది. ఈరోజు తోపుడు బల వర్కర్స్ కానీ ఈ రకంగా అన్ని రకాల వర్కర్స్ సర్వ కార్మికులకి ఈరోజు ఏ హక్కులు లేకుండా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకనే వచ్చే 3 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు ఉంచి కార్మిక హక్కులు కాలు రాయడానికి ఏ రకమైన ప్లాన్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర మహాసభలో తీర్మానాలు చేసి ప్లాన్ చేయడం జరుగుతుంది. అటువంటి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం.